మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ములుగుకు వచ్చినటువంటి సీతక్కకు నీరాజనాలు పడుతున్నారు. స్థానికంగా ఉన్నటువంటి ములుగు నియోజకవర్గం వచ్చిన తర్వాత నిన్నటి నుంచి సమీక్షలతో పాటు ప్రజలతో ఎప్పటికప్పుడు మమేకమవుతున్న సీతక్క మనతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడుతూ మేడం చెప్పండి, మొదటిసారి వచ్చిన మీకు నీరాజనాలు పడుతున్నారు. మేడారం మీద కూడా మేడారం జాతరకు సంబంధించినటువంటి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎలా ఉంది మేడం, ఎట్లాంటి పరిస్థితి? మన ప్రాంతము ఇది అంటే నేను 20 సంవత్సరాల నుంచి రాజకీయ జీవితంలో కూడా అనువనువున తెలిసినటువంటి వ్యక్తిని. ఈసారి అధికారికంగా ఉన్నా కాబట్టి ఖచ్చితంగా ప్రతి సమస్యకు పరిష్కారం చూపించే విధంగానే ప్రజలతో ఉంటా. భవిష్యత్తులో కూడా అదే శైలి ఉంటుంది. అదేవిధంగా మేడారం జాతర నాకు ఇలవేల్పు, మనందరికీ ఇలవేల్పు లాగా. కాబట్టి అందరూ కూడా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ మరి ఎంతో విశ్వాసంతో వచ్చేటువంటి జాతర, మహాజాతర తొందరలోనే రాబోతుంది. కాబట్టి ఎన్నికల సందర్భంగా కొద్దిగా డిలే అయింది. వెంటనే మరి అధికారులు ఇచ్చినటువంటి అంచనాలకు తగ్గట్టుగా నిధులు కూడా ఇచ్చినాం. ఇంకా సరిపోని ఏమైనా ఉంటే కూడా అవన్నీ కూడా నిన్న సమీక్ష చేసుకొని మళ్ళీ ఫర్దర్గా కూడా మిగతా నిధులను కూడా తీసుకొచ్చుకుంటాం. తప్పకుండా అద్భుతంగా ఈసారి జాతర నిర్వహిస్తాం. అదేవిధంగా యునెస్కో ఐడెంటిఫై చేసినటువంటి రామప్పకు సంబంధించినటువంటి పెండింగ్ పనులను కూడా మేము సత్వరమే చేసుకొని మరి నియమాలకు అనుగుణంగా ఏదైతే గైడ్ లైన్స్ ఉన్నాయో యునెస్కో వారి గైడ్ లైన్స్ వాటి అనుగుణంగానే ఆ పనులు కూడా కంప్లీట్ చేసి ఈ ములుగు ప్రాంతం టూరిజంలో అగ్రభాగాన ఉండే విధంగా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం చేస్తాం. మీరు శాశ్వత పనుల కోసం ఎప్పుడు పట్టుబట్టేది? ఇప్పుడు మీరు మంత్రిగా అయ్యారు, మీ ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయి. శాశ్వత పనుల మీద దృష్టి సారిస్తారా? ఎట్లాంటి పనులు ఇప్పుడు మొదలు పెట్టబోతున్నారు? స్వాస్థ్య పనులు ఉన్నాయి. గతంలో కూడా మేము అన్ని స్వాస్థ్య పనులు, నేను కూడా లాస్ట్ టైం కూడా మొన్నటిదాకా ఎమ్మెల్యేనే ఉన్నా, అన్ని ప్రతిపాదనలలో కూడా మేము కూడా ఉన్నాము. ఇంకా నాకంటూ ఒక పర్సనల్ ఎజెండా, విజన్ ఉన్నది. ఆ తల్లుల యొక్క ఇష్టమైనటువంటి ప్రాంతంగా తీర్చిదిద్దాలని. ఎందుకంటే మనకు అప్పుడప్పుడు ఫిబ్రవరి ఎండింగ్లో వస్తుంది ఈసారి జాతర. అప్పుడు ఎండలు కూడా బాగుంటాయి. ఎన్ని కట్టడాలు కట్టినా సరిపోవు. కాబట్టి పచ్చదనాన్ని కూడా అక్కడ కొంత ఇంప్రూవ్మెంట్ చేయాలి, డెవలప్ చేయాలి. కాబట్టి ఆ దిశగా కూడా నేను అడుగులేస్తాం. సమ్మక్క సారలమ్మకు కంకవనాలంటే ఇష్టము, చెట్లంటే ఇష్టము. జనాలకు కూడా అక్కడ వచ్చేటువంటి రద్దీకి అవన్నీ తట్టుకోవాలంటే అవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ రాబోయేటువంటి వర్షాకాలం సీజన్లో కూడా ఒక ప్రణాళికబద్ధంగా మేము అక్కడ పెద్ద ఎత్తున హరిత వనాలను కూడా పెంచే కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఇచ్చారు కాబట్టి ఈసారి రద్దీ చాలా పెరిగే అవకాశం ఉంది. ముందస్తు మొక్కలకి చాలా మంది వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అదనపు బస్సులు ఏర్పాటు చేయడంతో పాటుగా సౌకర్యాల మీద ఏమైనా దృష్టి సారించబోతుంది? తప్పకుండా అది బస్ సౌకర్యాలకు సంబంధించి కొంచెము బస్సెస్ కూడా గతం అంతా కూడా సంక్షోభంలోనే ఉంది. అసలు ఒకనొక దశలో అసలు ఆర్టీసీనే ప్రైవేటైజేషన్ చేద్దాం అనుకున్నారు. ఎన్నికల ముందు ఏదో గవర్నమెంట్ లో విలీనం చేసినట్టు ఇచ్చారు, కానీ అదేమి ఇంకా ప్రాసెస్ కూడా కాలే. ఎక్కడ వేసినా అక్కడే ఉంది. అయినా కూడా మహిళలకు ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతుందో వారి యొక్క సంతోషం కోసం అది మేము ఉచిత బస్ ప్రయాణాన్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా రేపెల్లుండి సజ్జనార్ గారితో కూడా మరి మాట్లాడి జాతరకు సంబంధించినటువంటి బస్సెస్ ఏర్పాట్లు కానీ అదేవిధంగా ఇంకా కొంచెం బస్సులు కూడా పెంచే విధంగా చేపట్టాల్సిన చర్యల గురించి కూడా వారితో నేను మాట్లాడడం జరిగింది. బీఆర్ఎస్ నేతలు ఇప్పటికీ చెప్తున్నారు అలివి గాని హామీలు ఇచ్చారు, సాధ్యం కాదు అని చెప్తున్నారు. అసలు సాధ్యం కాని హామీలు ఏమన్నా ఇచ్చారా? నిజానికి వాటిలో ఎట్లా ఇంప్లిమెంట్? మా మేనిఫెస్టో తయారు చేసినటువంటి వాళ్ళు మాజీ మంత్రి చైర్మన్ గా అనేక 10 సంవత్సరాల నాడు శ్రీధర్ బాబు గారు చైర్మన్ గా. అదేవిధంగా మేము ప్రతిదానికి ఒక అంచనాతోటి వచ్చినాం. మేము అలవి గాని అని అన్నారు. అదే మేమిచ్చిన వాగ్దానాలన్నీ కేసీఆర్ కూడా ఇచ్చిండు. మేము 2500 అంటే వాళ్ళు 3000 అన్నారు. మేము 4000 పింఛన్ అంటే వాళ్ళు 5000 అన్నారు. మేము 15000 రైతు బంధు అంటే వాళ్ళు 16000 అన్నారు. మేము 500 గ్యాస్ ఇస్తామంటే మేము 400కే ఇస్తామన్నారు. 10 ఏళ్ల నుంచి ఇయ్యలేదు, పెంచిండు అన్నారు. మరి అవి ఎట్లా అమలు అయితే అనుకున్నాడు ఆయన? అంటే మేము వస్తేనే అలవి గానే హామీలు అయితే మీరు ఉంటేనేమో, ఎందుకంటే పాపం వాళ్లకు ఆ దొర దర్బారు, ఆ రాజ దర్బారు అవన్నీ పోయినాయి కాబట్టి బాధ. ప్రజలు ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఎంతమంది ఉద్యోగుల యొక్క ఉసురు పోసుకున్నారు, జీతాలు కూడా ఇవ్వక. ఇక్కడ ఇవాటికి కూడా పాపం కొంతమందికి జీతాలు రానటువంటి పరిస్థితి. ఇవన్నీ గుల్ల చేసి తమకు ఇష్టానుసారమైనటువంటి వాటి కోసం దుబారా ఖర్చు పెట్టి లక్షల కోట్ల రూపాయలను అప్పులు తెచ్చి వాళ్ళ ప్రజల మీద. మేము ప్రజలకు ఉపయోగపడే హామీలే ఇచ్చినాం. మేమేదో కొత్త కట్టడాలు, కొత్త బిల్డింగ్ల కోసం అర్రులు ప్రజలకు ఇల్లు ఇయ్యలే మనం ఇంతవరకు ఈ గవర్నమెంట్, టీఆర్ఎస్ గవర్నమెంట్. కానీ వాళ్ళు మాత్రము ఎట్లా ఆలోచించడం మీకు తెలుసు. కాబట్టి ప్రజల కోసమే మేము ఆలోచిస్తాం. మా వ్యక్తిగతం అంటే ఏముండదు. మేడం, అయ్యప్ప మృతులకు సంబంధించినటువంటి ఏం చర్యలు తీసుకున్నారు? ములుగు అసలు 4 చనిపోయారు కదా, వాళ్ళ తరలింపుకి ఎలాంటి చర్యలు? అక్కడ నుంచి తరలించడం కోసం కూడా ఇక్కడ కుటుంబాలను పంపించడం జరిగింది. కలెక్టర్ గారు కూడా అక్కడ తేనే జిల్లా కలెక్టర్ గారితో కాంటాక్ట్ లో ఉన్నారు. నిన్ననే మేము
కోఆర్డినేషన్ చేసుకున్నాం. తొందరలోనే బాడీస్ కూడా పోస్ట్ మార్టం అయిపోయింది. ఆ బాడీస్ కూడా వస్తున్నాయి. అక్కడ గవర్నమెంట్ నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అడిగినాం. ఆ బాడీస్ రావడం కోసం కూడా ఇక్కడ నుంచి కూడా మేము వారికి కొంత ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది. ఇది అలవి కాని హామీలు అయితే ఏమి ఇవ్వలేదు. ఖచ్చితంగా మేము అన్ని లెక్కలేసుకొని చేసాం. దుబారా ఖర్చును నియంత్రిస్తే మేము ఇచ్చిన హామీలు అమలు చేయడం పెద్ద కష్టమైన పనేం కాదు. ఖచ్చితంగా మేము ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తాయి. మేము ఇచ్చిన హామీలను తప్పుపడుతున్నటువంటి గత ప్రభుత్వం వాళ్ళు ఎందుకు మా వాటిని కాపీ కొట్టాల్సి వచ్చింది, వాళ్ళు ఇస్తే సరైన హామీలు మేము చేస్తే సరైనవి కాదా అనేది ఎదురు ప్రశ్నిస్తూనే మేము దుబారా ఖర్చులు తగ్గించుకోవడం వల్ల ఖచ్చితంగా మేము ఇచ్చిన హామీలని అమలు చేసి ప్రజలకు చేపట్టాల్సినటువంటి ప్రజలకు అవసరం ఉన్నటువంటి హామీలు మాత్రమే ఇచ్చాం. మరోవైపు ములుగు వాసులు ఎవరైతే శబరిమల యాత్రకు పోయి తమిళనాడులో చనిపోయారో వాళ్ళకి సంబంధించినటువంటి మృతదేహాల తరలింపుకు నేను పూర్తి అన్ని చర్యలు తీసుకున్నాం. ప్రభుత్వ పరంగా వాళ్ళని ఆదుకోవడానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఎవరైనా వాజిత్తారు వరంగల్.